సర్వీసెస్ యూనిట్ నెంబర్ 5 ఓకే. యూనిట్ నెంబర్ 5లో షార్ట్ ఏం అడిగిండు, మర్చెంట్ బ్యాంకింగ్ అన్నాడు. మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంది, 2 డిఫరెంట్ కంట్రీస్ని బ్యాంకింగ్ చేయడం ఓకేనా. యూనివర్సల్ బ్యాంకింగ్ అని కూడా అనొచ్చు దీన్ని. అంటే ఒక పర్సన్ ఒక కంట్రీలో ఉండి ఇంకొక పర్సన్ ఇంకొక కంట్రీలో ఉంటే ఆ పర్టికులర్ పర్సన్స్ ఏవైతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో దాన్ని మనం మర్చెంట్ బ్యాంకింగ్ అని అంటాం ఓకేనా. సో ఈ మర్చెంట్ బ్యాంకింగ్స్లో మనకి ఏముంటుంది, సెబీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తారో అది బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ ఏదైనా కానీ ఈ సెబీ త్రూగా మనకి ఇది అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం మర్చెంట్ బ్యాంకింగ్ అని అంటాం. సో 4 మార్క్స్కి ఇది రాయి. ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. కార్పొరేట్ కౌన్సిలింగ్ అని, ప్రాజెక్ట్ కౌన్సిలింగ్ అని, క్రెడిట్ కానీ, లోన్ అని, ఇష్యూ అని, పోర్ట్ఫోలియో అని చెప్పేసి ఇదే డిఫరెంట్ కరెన్సీ ఫైనాన్సింగ్ ఏదైనా కావచ్చు. అర్థమైందా, ఏ మెథడ్స్లోనైనా మనం ఈ బ్యాంకింగ్ అనేది చేయొచ్చు ఓకే. నెక్స్ట్ వన్ వెంచర్ క్యాపిటల్ అంటున్నాడు. వెంచర్ మీన్స్ అంటే ఏంది, వెంచర్ క్యాపిటల్ అంటే మనీ ప్రొవైడెడ్ బై ప్రొఫెషనల్స్ హూ ఇన్వెస్ట్ అలాంగ్ సైడ్ మేనేజ్మెంట్ ఇన్ యంగ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ కంపెనీస్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, వెంచర్ క్యాపిటల్ అంటే మనీ నీకు ఇస్తున్నా, ₹1,00,000 నీకు ఇస్తున్నా, 1 lakh ఇచ్చి ప్రజెంట్ ఉన్న స్టాక్ మార్కెట్స్లో ప్రజెంట్ ఉన్న కంపెనీస్లో ఎక్కడ నుంచి నీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో దాని మీద ఇన్వెస్ట్ చేయంటున్నా ఓకే. దాని మీద వచ్చే ప్రాఫిట్ని సగం సగం పంచుకోవాలి, దాన్ని మనం వెంచర్ క్యాపిటల్ అని అంటాం. దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, ఈక్విటీ పార్టిసిపేషన్ ఉంటుంది, అంటే ఈక్వల్గా పార్టిసిపేషన్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్, మనం మేనేజ్మెంట్ కూడా చేస్తాం. ఇప్పుడు ఒక కంపెనీలో మనం షేర్స్ కొన్నాం అనుకో, యూ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఓనర్ కదా అట్లా. నెక్స్ట్ కో ప్రమోటర్, నువ్వు కూడా ప్రమోట్ చేసుకుంటావు దాన్ని. ఇవన్నీ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ ఏంది ఇంపార్టెంట్, లీజింగ్ అంటే ఏందని అంటున్నాడు. లీజింగ్ అంటే ఏంది, 2 parties మధ్యలో జరిగే అగ్రిమెంట్ని మనం లీజింగ్ అని అంటాం ఓకేనా. ఒక కంపెనీ స్పేస్ని మనం లీజ్ తీసుకుంటాం అంటే రెంట్కి తీసుకున్నట్టు. ఇక్కడ లీజ్ అంటే ఎట్లుంటుంది, అగ్రిమెంట్ లాగా ఉంటుంది. ఒక 5 yearsకి 2 yearsకి 10 yearsకి లాగా తీసుకుంటుంది. ఇది 1 monthకి 2 monthకి కాదు ఓకేనా. సో దాన్నే మనం లీజింగ్ అని అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బిల్ డిస్కౌంటింగ్ అని లాస్ట్ క్వశ్చన్ ఉంది చూడు. బిల్ డిస్కౌంటింగ్ అంటే ఇందులో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. డిస్కౌంట్ ఛార్జ్ అని ఉంటుంది, అంటే బిల్లుని మనం డిస్కౌంట్ చేసినప్పుడు కొంచెం సర్టన్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది మనం డిస్కౌంట్ చేస్తాం. అది ఎంత పార్ట్ అనేది ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంది మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే ఏంది, ఏ టైం వరకు నువ్వు మనీ ఇస్తాను, వాట్ ఈస్ ద డేట్, నెక్స్ట్ మంతా, 120 days, 90 days, 60 days ఇస్తావా అనేది అది ఇంపార్టెంట్ ఓకేనా. నెక్స్ట్ రెడీ ఫైనాన్స్. రెడీ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం మనీకి ఓకేనా. పేమెంట్స్ని క్లియర్ చేయడానికి ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మనీని ట్రాన్స్ఫర్ చేయడం. నెక్స్ట్ డిస్కౌంటింగ్ అండ్ పర్చేసింగ్, ఒక అమౌంట్ని మనం డిస్కౌంట్ చేసుకుంటాము అండ్ పర్చేసింగ్ కూడా చేసుకునే కెపాసిటీ అనేది ఈ బిల్ డిస్కౌంటింగ్లో మనం ఉంటుంది అనమాట. సో షార్ట్కి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతాయి ఓకే.